నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? Sure. Yeah. ఓకే, ష్యూరా? Sure అండి. ఓకే, బర్త్ డీటెయిల్ చెప్పండి. 27 27 08 09 మళ్ళీ చెప్పండి ఫస్ట్ నుంచి. 27 09 1986 ఓకే, టైం, 8:40 AM ప్లేస్ కరీంనగర్ గోదావరి కన్నా. గోదావరి కన్నా. యా ఓకే, సోర్స్ ఆఫ్ బర్త్ టైం. సోర్స్ మీన్స్ ఐ మీన్ ఎవరు చెప్పిళ్ళు, ఎట్లా తెలిసింది అదే బర్త్ టైం? యా మదర్ వాళ్ళే ఐ మీన్ మదర్కి ఎట్లా తెలిసిందట? అంటే ఉంటారు కదా మా నాయనమ్మ వాళ్ళు ఒక బుక్ లో రాసుకున్నారు. రాసుకుందాం. సో కరెక్ట్ టైం. తులా లగ్నం, పునర్వసు నక్షత్రం వచ్చింది. చెక్ చేద్దాము. 8:40 అని రాసుకున్నారు వాళ్ళు. 8:40 AM అదే ఫిక్స్ అయిపోయింది. ఏమైపోయింది? 8:40 AM ఇంకా ఆ టైమే 40 అది ఫిక్స్ అయిపోయింది. యా ఇది కొంచెం కరెక్ట్ లేదు టైం. అవునా. సో ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాలు తేడా ఉంటుందేమో అని అనుకుంటాను నేను. ఓకే ఓకే మీరు అన్న చరలగ్నంతో రావాలి అని అంటే 8:24 తీసుకోవాలి. అంటే దాదాపు 16 మినిట్స్ అంటే చాలా టూ మచ్ ఆఫ్ వేరియేషన్ అనమాట ఇది. ఓకే పునర్వసు నక్షత్రమే, తులా లగ్నమే వస్తుంది. కాకపోతే అయితే ఏంటంటే ఒక్కోసారి బర్త్ టైంని ఎట్లా నోట్ చేస్తారని అంటే అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ నానమ్మ దాకా వచ్చి చేరాలంటే ఒక 15 నిమిషాలు పట్టదు. అవునండి. సో ఇప్పుడే పుట్టినని చెప్పచ్చు. ఒక్కోసారి క్లాక్ ఒక్కసారి 10 మినిట్స్ 5 మినిట్స్ ఫార్వర్డ్ ఉండొచ్చు, బ్యాక్ కూడా ఉండొచ్చు. రైట్. యా సో ఇది అనే దానికి ఏమీ లేదు. సో మీ దగ్గర సర్టిఫికేట్ కూడా ఏం లేదు. సర్టిఫికేట్ ఉన్నా కానీ వాళ్ళు ఎట్లా రాసిందో తెలియదు. ఎస్. సరే, ఏం చేస్తున్నారు మీరు? నాది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. సాఫ్ట్వేర్లో ఏం చేస్తున్నారు? యానిమేషన్. ఓకే ఓకే, నైస్. సో ఫస్ట్ నుంచి యానిమేషన్లోనే ఉన్నారా? యా బీటెక్ కంప్యూటర్స్ అయిపోయాక దాని తర్వాత నుంచి యానిమేషన్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఏ ఇయర్లో యానిమేషన్లోకి టర్న్ అయ్యారు? నేను వచ్చేసి యానిమేషన్ 2009 అండి. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. సో బేసికలీ మీకు ఆర్ట్ అండ్ మీరు ఫస్ట్ ఆర్ట్ ఏమైనా డ్రా చేయాలా, లేదంటే ఆటోమేటిక్గా టూల్స్ యూజ్ చేయాలా? టూల్స్ యూజ్ చేయాలి. అంటే 3D సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. సో దానిలో క్రియేట్ చేయాలి. ఓకే, బేసిక్గా నాకు ఆ క్రియేషన్ అనేది ఇంట్రెస్ట్. సో మీకు బేసికలీ ఆ స్కెచ్ ఆర్ట్ కూడా వచ్చే ఉంటుంది కదా, లైన్ ఆర్ట్స్ ఇవన్నీ. స్కెచ్ ఆర్ట్ ఓకే, అంటే అంతగా నేర్చుకోలేదు కానీ బట్ క్రియేటింగ్ గా చేయాలనేది ఉంటుంది. క్రియేటివ్ గా చేయాలని, ఏదో ఒకటి చూపించాలి మనం అని. ఓకే ఓకే. ఇప్పుడు ఇవి ఎక్కడ యూజ్ అవుతున్నాయి అంటే మూవీస్ లో వాటిలో యూజ్ చేస్తారా, లేదంటే ఈ పిల్లలు చూసే షోస్ లో? మూవీస్ లో కూడా చేస్తారు. బట్ ఇప్పుడు నేను మూవీస్ దాంట్లో లేను ప్రెసెంట్. అయితే ఇప్పుడు మన ఆటోమొబైల్ వాటిల్లో యానిమేషన్స్ ఉంటాయి కదా, అవి చేస్తున్నారు. ఓకే 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 ఓకే. వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు. సో డిఫరెంట్ యాంగిల్ లో నుంచి కార్ ఎట్లా కనబడుతుంది మనకి యాడ్స్ లో వచ్చేదానికి వాళ్ళు చెయ్యాలి. మార్కెటింగ్ గ్రాఫిక్స్ ఉంటాయి చూడండి. అవునవును, దానికి. ఓకే ఓకే, రైట్ రైట్. సో చార్ట్ ఎలా ఉందో అసలు ఒరిజినల్ గా చెక్ చేద్దాము. తులా లగ్నం, లగ్నంలో శుక్రుడు గురు నక్షత్రంలో ఉన్నాడు. సో శుక్రుడు అనేవాడు కొన్ని రోజుల తర్వాత వక్రించి గురు నక్షత్రంలోనే వక్రించాడు. గురువు ఆల్రెడీ వక్రించడం వల్ల -*- అయింది. కాబట్టి 100% కాదు కానీ కొంతవరకు ఓకే, 80% వరకు ఓకే. అంటే కొంచెం క్యాన్సిలేషన్ వచ్చింది. తర్వాత చంద్రుడు అనేవాడు గురు నక్షత్రంలో ఉన్నాడు, గురువు వక్రించాడు. సో గురువు డైరెక్ట్ అయిన తర్వాత స్టోరీ మారుతుంది. అప్పటి వరకు వేరేగా ఉంటుంది. 10th లార్డ్కి ఎప్పుడైతే వక్రత దోషం పట్టిందో
మీకు మూన్ అనేవాడు మీకు కంట్రోల్ ఇచ్చేస్తాడు. అంటే మూన్ ఈ క్రియేటివ్ జాబ్కి వీటికి ఏది కావాలంటే అది చేసుకోపో అని చెప్తాడు. ఓకే, సో సిక్స్త్ లా 10 అంటే ప్రొఫెషనల్ సెటిల్మెంట్ లేట్ అవుతుంది జనరల్లీ. ఓకే, లేట్ అంటే అంటే ఎంత వెళ్ళినా కూడా నేను అనుకున్నంత స్థాయిలో అది సరే, కానీ ఇంతకీ మీరు ఏం కావాలో అడగలేదు. ఏం కావాలి మీకు? అంటే కెరియర్ ప్రాస్పెక్టివ్ అండ్ మెయిన్ అబ్రాడ్ ఏమైనా ఛాన్సెస్. ఓకే, కెరియర్ ప్రాస్పెక్టివ్ అంటే కెరియర్ గ్రోత్ గురించా, కెరియర్ సాటిస్ఫాక్షన్ గురించా? గ్రోత్ సాటిస్ఫాక్షన్ ఓకే. ఈ కెరియర్ నేను చూస్ చేసుకున్నది కాబట్టి సాటిస్ఫాక్షన్ ఓకే, బట్ ఈ కెరియర్ లో గ్రోత్ అండ్ అబ్రాడ్ ఛాన్సెస్ అనేది. ఓకే, ఇంతకు ముందు ఎక్కడన్నా అబ్రాడ్ లో ఉండి వచ్చారా? లేదు ఇదే ఫస్ట్. ఐ మీన్ ట్రై బయటికి వెళ్దామని. చూద్దాం. లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు. కాకపోతే వ్యయాధిపతి కూడా కేతుతో పాటు అసోసియేట్ అయి ఉన్నాడు. అంటే బుధుడు దెబ్బతిన్నాడు. అయితే దాన్ని స్టార్ లార్డ్ అయిన వాడు మనకేమీ ద్వితీయంలో లేడు. కాకపోతే బుధుడు రవి కన్నా ముందున్నాడు కాబట్టి బుధుడు కూడా వక్రిస్తాడు ఓ 40 దాటాక. సో చూద్దాం అది ఎట్లా పోతా ఉందో. దీనిలో మేజర్ రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సన్ మార్స్ వచ్చి సన్ స్టార్లో ఉన్నాడు. శని కుజుల పరివర్తన ఉంది, అంటే ద్వితీయ చతుర్థాల్లో పరివర్తన ఉంది, అది ఓకే. తర్వాత యురేనస్ రాహు ఒకే స్టార్లో ఉన్నారు. ఓకే, రాహు వచ్చేసేసి 6th ఉన్న రాహు మెర్క్యూరీ స్టార్లో ఉండడం, మెర్క్యూరీ ఎగ్జాల్ట్ అయినా కేతుతో అసోసియేట్ అవడం అనేది రాహుకో ట్విస్ట్. బాగా దీనిలో ట్విస్ట్లు ఎక్కువ ఉన్నది. ఇది హారోస్కోప్ కొంచెం ఈజీ హారోస్కోప్ కాదు, టిపికల్ అంటే ట్విస్ట్లు ఉన్న హారోస్కోప్ అనమాట. అంటే ప్రిడిక్షన్కి ఎక్కడ రెట్రోలు పోయినాయి, రెట్రోలు ఉన్నాయని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కనుక మనము ప్రిడిక్ట్ చేయకపోతే అన్ని రిజల్ట్స్ కూడా తారుమారు అవుతాయి అనమాట. సరే, ఓకే, చూద్దాం చార్ట్ ఎట్లా పోతా ఉందో. సో క్రియేటివ్ జాబ్కి మూన్ ఒక్కటి సరిపోతాడు. సో మూన్ స్టార్ లార్డ్ అనేవాడు 5th హౌస్కి క్రియేటివ్ సైన్కి కనెక్ట్ అయ్యాడు కాబట్టి మనము ఆ క్రియేటివ్ జాబ్ చేయడానికి అవకాశం ఉంది. సో వీనస్, మూను, జూపిటర్ కూడా 159 కాంబినేషన్లో ఉన్నారు. 6th లార్డ్ అయినవాడు 5th ఉండి 10th లార్డ్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి 159 ఆపరేట్ అవుతుంది, మంచిగా ఉంది. గురువు అనేవాడు 5th ఉన్నాడు. ఓకే, సరే. వీనస్ రెట్రోగ్రేషన్ వల్ల ట్విస్ట్ ఉన్నది. మార్స్ ఓకే ఉన్నాడు. సరే, చార్ట్ 2009కి ఎట్లా ఉందో చూద్దాం. ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు 10th హౌస్ అపోజిషన్ పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు. ఓకేనా, కాకపోతే సాటర్న్ ఆపుతున్నాడు. ఈ 10th హౌస్ అపోజిషన్ మార్స్ వచ్చినప్పుడు, ఈ 2009 యానిమేషన్ జరుగుతున్నప్పుడు సాటర్న్ దశ జరుగుతూ ఉన్నది. సాటర్న్ పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు కాబట్టి మార్స్ రిజల్ట్ ఇస్తాడు. మార్స్ బాగున్నాడు కాబట్టి దశాలాడు ఓకే, అంటే సాటర్న్ ఏం నెగిటివ్ చేయడు, సాటర్న్ బాగానే ఇస్తాడు, మంచి రిజల్ట్సే ఇస్తాడు. కాకపోతే ప్రోగ్రెషన్ బాగాలేదు కదా. వీనస్ బుక్ జరుగుతూ ఉన్నది 2008 to 2011. సో వీనస్ బుక్ జరుగుతూ ఉంటే వీనస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆయనకి రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ పడింది. కాబట్టి ఏంటంటే 2009, 2010, 11 ఏదైతే కెరియర్ కోసం మీరు ప్రయత్నం చేస్తారో చాలా చాలా ఇబ్బంది పడతారు. 2011 తర్వాతనే అది ప్రోగ్రెస్ అవుతుంది తప్ప ఆ బిఫోర్ అనేది అస్సలు కానే కాదనమాట. చాలా నానా కష్టాలు పడాల్సి వస్తుంది పనిచేసింది. ఓకే, రైట్. సో ఆ సరైన ఆపర్చునిటీ కానీ నేర్చుకోవడం కానీ ఏదో ఒకటి అబ్స్ట్రకల్గా ఉంటుంది, అది పనిచేసింది. ఓకే, దాని తర్వాత ఇంకా అబ్స్ట్రకల్స్ ఉంటాయి చెప్తాను. కానీ 2012కి మాత్రం కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ లిఫ్ట్ అయింది. మూన్ బుక్తో వచ్చింది కదా, శనిలో చంద్రుడు వచ్చే వరకు, చంద్రుడికి వక్రత దోషం పట్టే వరకు, చంద్రుడు స్టార్ని ఆక్యుపై చేసిన ప్లానెట్ అయిన సన్ ఉన్నాడు, లాభభావంలో ఉన్నాడు. సో పర్వాలేదు. ఒక ఉన్న దానిలో అయితే ఆ 12 జూలై నుంచి 14 మధ్యలో ఆపర్చునిటీ అనేది కొంత ప్రోగ్రెస్ అవడానికి ఒక చిన్న అవకాశం అయితే ఇచ్చింది, పనిచేసింది కదా. సో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా నెటలు మార్స్తో సెక్షల్ ఇచ్చింది. మనకి ముందు ఒక 4-5 అబ్జర్వ్ చేసుకుంటే మనం ప్రిడిక్షన్ చెప్పుకోవడానికి ఈజీ. కాకపోతే ఇది చిన్నదే, అంటే సెల్ఫ్ ఎఫర్ట్ అనుకోండి. ఓకేనా, మిరాకిల్ అని చెప్పడం కానీ చిన్నదే సెల్ఫ్ ఎఫర్ట్. 2013, 14 కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ని మేనేజ్ చేయాలి నాకు. ఓకే, దాని తర్వాత మిమ్మల్ని హిట్ చేసే వస్తుంది, అది చెప్తా. వస్తూ ఉన్నది గట్టిగానే ఆస్పెక్ట్ ఒకటి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాట్రాన్తో స్క్వేర్ అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్కి స్క్వేర్ అవ్వబోతా ఉన్నది. వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చింది రాహు భుక్తి. చెప్పాగా రాహు ట్విస్ట్ అని 2015 నుంచి 18 మధ్యలో మీకు అది ఉంది. అందులోనూ 17, 18లో భయంకరంగా ఆపరేట్ అవుతా ఉన్నది. కాబట్టి ఇది ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. కాబట్టి కెరియర్లోనే అసలు అర్థం కాని సినారియోను, ఛాలెంజింగ్ సినారియోస్ కనిపిస్తాయి. ఒక్కోసారి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీలో కనిపిస్తాయి.
ఏదైనా కానీ ఈ 17 నుంచి 19 వరకు చాలా చాలా టఫ్ టైంగా చెప్తా నేను. ఏం Yeah. కనబడలేదు. కనిపించాయా కనబడలేదా? యా ఓకే. అంటే నడుస్తా ఉంది, మేనేజబుల్ సేమ్ లాగానే జాబే నడుస్తా ఉంది, అనిపించింది. మీకేం కనబడలేదు అంతేనా? యా అది అంత ప్రోగ్రెస్ లేదు కానీ ఓకే. న్యూట్రల్ గా ఉంది. కానీ గోయింగ్ ఆన్ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది? ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది? ఫ్యామిలీ హెల్త్ కూడా యాక్చువల్ గా బిఫోరే మా ఫాదర్ కి కొంచెం అపెండిక్ ఆపరేషన్ లాగా అయింది బిఫోర్ 15 బ్యాక్. ఓకే, సో అప్పటి వరకు ఓకే ఫైన్ అంతా. ఇక్కడ మీకు ఏం అనిపించలేదు. ఓకేనా, సరే చూద్దాం మరి. yeah. మనం టైము దాదాపు 16 మినిట్స్ వెనకేసిన, ఏం జరిగింది మీకు కనిపించలేదు అంటున్నారు కదా, చూద్దాం. ఒక బాబు అప్పుడు మా సెకండ్ కిడ్ ఆ టైంలో 2018లోనా? 19 లో 19 ఓకేలే, 18 దగ్గర మనం చెప్పినాము. సరే 18, 19 అక్కడ గ్రోత్ లో ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ లో జరుగుతాయి. ప్రమోషన్ ప్రోగ్రెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఈ 17 to అది 19 అప్పుడు కామన్ ఫ్లాట్ గానే ఉందండి. ఫ్లాట్ గా ఉంది, పైకి పోవట్లేదు. అయితే దశలాడు బాగున్నాడు, బట్ అయినా కూడా మనం చెప్పలేకపోతున్నాం, అంటే ప్రోగ్రెస్ చెప్పలేకపోతున్నాం. కాబట్టి ప్రోగ్రెస్ లేదు కానీ కిందికి పోవట్లేదు. సరే కిందికి పోవాలని మనం చూస్తాం కానీ కిందికి పోవట్లేదు. ఓకే రైట్. దాని తర్వాత ఇంకా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లెక్క. అప్పటి వరకు ఇక అంతే అనమాట, ఇక మళ్ళీ ముందుకు పోదు. ముందుకు పోయేంత వరకు చెప్తాను మళ్ళీ. వెరీ గుడ్. 2021-22లో మీకు మళ్ళీ ఒక ప్రోగ్రెస్ 21 నుంచి 23 మధ్యలో మీకు ప్రోగ్రెస్ అనేది కొంత లిఫ్ట్ అవ్వాలి. మెర్క్యూరీ రెట్రో ఎఫెక్ట్ ఉంది, కానీ లిఫ్ట్ అనేది కొంచెం ప్రోగ్రెస్ అవ్వాలన్నమాట. మీకు లిఫ్ట్ అనేది ప్రోగ్రెస్ అవుతున్నట్టు కనిపించిందా లేదా? 21 నుంచి 23 మధ్యలో మీకు గ్రోత్ 23 నవంబర్ కి నాకు వేరే దగ్గర వచ్చిందండి 1 year. ఐ మీన్ అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. సో 23 నవంబర్ నుంచి ఆఫీస్కి వచ్చి కొంచెం పొజిషన్ చేంజ్ అయింది అనమాట. అంటే మీకు 10% శాలరీ పెరిగిందా, 50% పెరిగిందా? అంటే ప్రమోషన్ లాగా. అది పర్సంటేజ్ చెప్పండి నాకు. ఒక 10%, 10 to 20. 10 to 20 కొంచెం గ్రోత్. అది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు కానీ కొంచెం గ్రోత్ అంతే. రీసెంట్ గా 24 ఇప్పుడు ఫిబ్ 10th కి నేను ఇంకో దాంట్లో జాయిన్ అవుతున్నాను కంపెనీ. అదెంత డిఫరెన్స్? అది ఆల్మోస్ట్ 40 వరకు ఉందండి. ఓకే, అదే పాజిటివ్ డైరెక్షన్ మూవ్ అయిన తర్వాత చార్ట్ పాజిటివ్ కు పోతా ఉన్నది, అర్థమైందా? అదే సో అది ఇప్పుడు పాజిటివ్ గానే ఉంది. అదే అప్పటి నుంచి కూడా పాజిటివ్. అది కూడా కొంచెం 10% 20% పెరిగింది, ఇప్పుడు మళ్ళీ 40% పెరిగింది కదా. సో పాజిటివ్ డైరెక్షన్ పోయింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మాత్రం రెట్రో అయ్యాడు, ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రో అయ్యాడు, ప్రోగ్రెసివ్ సన్ 17 degrees. సరే ఓకే, నాది పని చేయలేదు, అదే అర్థం కాలేదు. సరే ఓకే. సో పేరెంట్స్ హెల్త్ అంతా ఓకే అన్నారు. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో జరిగినట్టు అప్పుడు జరుగుతుంటాయి, ఒకసారి తర్వాత పేరెంట్స్ హెల్త్ రీసెంట్ గానే ఈ 2024 లో ఆగస్ట్ లో కొంచెం మా మదర్ కి కొంచెం ఇష్యూ వచ్చింది. ఏం ఇష్యూ వచ్చింది? అంటే సడన్ గా కింద పడిపోయింది, తలకి కొంచెం స్టిచెస్ లాగా. సడన్ గా ఎందుకు పడిపోయింది? అంటే నీరసం సమ్ కైండ్ ఆఫ్ హ్యాపెన్. సో నడుస్తూ సడన్ గా పడిపోయారు. ఓకే ఓకే. దాన్ని ఇంత చార్ట్ లో చూసి అంతగా తీసుకోకూడదు అనమాట. మనం క్యాన్సర్లు కానీ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అట్లాంటివి తీసుకోవాలి. చిన్నవి అవన్నీ బోర్డు జరుగుతుంటాయి కాబట్టి అవన్నీ ట్రాన్సిట్స్ లో వస్తాయి, అవి చిన్నవి, అంత అవసరం లేదనమాట. సో అదే హెల్త్ పరంగా అయితే నో ఇష్యూ అండి, ఫ్యామిలీ. అదే ఓకే. ఈ చార్ట్ కి టైం, సో మీరు చెప్పిన దానికి దీనికి సింక్ అయితే లేదు, మరి అర్థమైందా? ఓకే. సింక్ లేనప్పుడు మనం దాన్ని ప్రిడిక్ట్ చేయకూడదు. అంటే మీరు అంటున్న బర్త్ టైమ్ 8:40 అంటున్నారు, నేను ఎంత వేసాను? దాన్ని తీసుకెళ్లి 8:24 వేసాను. ఎందుకంటే చరలగ్నానికి గురు నక్షత్రం టాలీ కావాలని నేను 8:24కి తీసుకెళ్ళాను. ఓకే, సో 8:40 రాశారు అంటే లెట్ సపోజ్ మనం ముందుకు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే వెయిట్, 8:46 ముందుకు ఎంత వెళ్ళొచ్చో తెలుసా? మీరు 8:48 తీసుకున్నారు అనుకుందాం ఉదాహరణకి, ఓకేనా? ఓకే ఓకే. అప్పుడు 8 minutes ఈజ్ లైక్ బ్రీత్ తీసుకోవడానికో వాటికో ముందుకెళ్ళిందని అనుకుందాం, ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్ గా నోట్ చేస్తే అట్లా కూడా అవుతుంది అనమాట. సో అప్పుడు దాన్ని తీసుకుందాం.
ఓకే, అప్పుడు మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దాం, మళ్ళీ సేమ్ 2009కి వెళ్దాం, సేమ్ స్టోరీ అనమాట, రిపీట్. ఓకే ఓకే ఇది కూడా ఫెయిల్ అయితే నేను దండం పెట్టి వెళ్ళిపోతాను అంతే నేను. ఓకే, చూద్దాం. 2009కి ఉద్యోగం వచ్చింది, మళ్ళీ సేమ్ స్టోరీ. అదే సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు ఒక సినిమా ఉంటది, తర్వాత మళ్ళీ లూప్ తిరుగుతుంది, ఇది ఇట్లా కాదని వెళ్తుంది కదా, సేమ్ అట్లా. నాకు ఈ కాన్సెప్ట్ మీ ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ కాబట్టి నాకు మీ ఇది బాగా అనిపిస్తుందండి. ఏంటిది అది? అంటే ఒక ఐ మీన్ మీరు ఇలా థింక్ చేస్తారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. నైస్ నైస్ నైస్. బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది ఇప్పటి వరకు అసలు ఎలా చేస్తారో కూడా తెలీదు, బట్ నౌ సో ఏబుల్ ఇప్పుడు టు అండర్స్టాండ్. 2009-10లో ఇక్కడ కూడా మనకు అగ్రెసివ్ ఆస్పెక్టే ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్ కి స్క్వేర్ అయింది, కాబట్టి ఇక్కడ కూడా డిఫికల్టీ అనమాట. సేమ్ వీనస్ బుక్ ది మళ్ళీ సేమ్ బ్యాడ్ ప్రోగ్రెషన్స్ అనమాట, సేమ్ కాన్సెప్ట్, సేమ్ రిపీట్. ఈ ప్రిడిక్షన్ టాలీ అవుతుంది, ఆ టైం వేసిన టాలీ అయింది, ఈ టైం వేసిన టాలీ అయింది. ఓకే, దీని తర్వాత మళ్ళీ దాటిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ 14 degrees, నో బ్యాడ్ ఆస్పెక్ట్ కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, చేసిన కష్టానికి ఫలితం. 2012 కానీ 2013 కానీ మూన్ బుక్తి వచ్చింది కదా, మూన్ బుక్తి ఇస్తుంది. ఓకే, తర్వాత మార్క్ బుక్తి వచ్చింది, ఇవేమీ లేదు. తర్వాత మీకు 16లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ అటల్ జూపిటర్ జరుగుతుంది. రెట్రోగ్రేడ్ జూపిటర్కి అపోజిషన్ జరిగితే అన్ఎక్స్పెక్టెడ్ స్పైక్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో 16-17లో కొత్త స్కిల్ సెట్ కానీ మీ వర్క్లో ప్రోగ్రెస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయడానికి మీకు మంచి ఆపర్చునిటీ, ప్రోగ్రెస్ పెరిగింది. 17లో చేంజ్ అయింది, 17లో చేంజ్ అయింది, పాజిటివ్ గా పనిచేసింది, కనిపించింది కదా, పాజిటివ్. రైట్ యా 17 ఇస్ పాజిటివ్. ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్దాం, ఇంకో 3 ఏళ్ల వరకు కూడా ఇది పోతుంది ముందుకి. సో 17 కానీ 18 కానీ ఏమి చెడుగా చెప్పనవసరం లేదు, ఇట్స్ ఫ్లాట్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అనమాట. 18, 19 అదే జరుగుతూ ఉన్నది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఇదిగో 19, 20 దగ్గర ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ వీనస్ కి సెక్స్టైల్ ఇస్తుంది. ఆ 20 దగ్గర కొంచెం అదే కంపెనీలో ఉండాలా, మారాలా, ఇలాంటి కన్ఫ్యూజన్, కొంచెం ఛాలెంజింగ్, ఇదంతా కూడా వేవరింగ్, ఇవన్నీ బాగా పనిచేసాయి. కొంచెం నెగిటివ్ రిజల్ట్ అనమాట, అర్థమైందా? ఇది కూడా పనిచేసింది. కరోనా టైం, ఆ టైంలో అది అనుకున్నంతగా మనం సాటిస్ఫాక్షన్ కానీ గ్రోత్ కానీ కనిపించదు. ఓకేనా, కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఒక్కోసారి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు, స్టాక్స్ లేదని ఇన్వెస్ట్ చేస్తే దెబ్బ పడుతుంది, ఒక్కోసారి సెన్సిటివ్ పేరెంట్స్ హెల్త్ ఇస్తుంది, ఇట్లాంటివన్నీ నెగిటివ్ అనమాట. దాని తర్వాత మనీ, స్టాక్స్ అవి కొంచెం పోయినాయా, కొంచెం అమౌంట్ పోయింది, పనిచేసింది. కొంచెం అమౌంట్ అంటే మీ దగ్గర అమౌంట్ అదేలే, మీ దగ్గర ₹1,00,000 అనుకో, 10,000 పోయినాయి అనుకో, ఓ 10% పోయినట్టు, అంత పోయిందా? 10% అంతే, ఎంత కొంత పనిచేసింది, అర్థమైందా? పనిచేసింది. ఇన్ ఫిగర్ లో ఎంత పోయింది చెప్పండి నాకు మామూలుగా. 50 అంటే ఆల్మోస్ట్ 20 lakhs పోయిందా, 20,000 పోయిందా? 20,000 జాతకంలో చెప్పకండి, తీసేయండి అది. ఇప్పుడు మీ జీతం నెలకి ₹1,00,000 ఉందనుకో, ఒక 1 year శాలరీ పోయిందనుకో, అది మీకు సిగ్నిఫికెంట్ అవుతుంది. అదే మీకు 20,000 సంవత్సరానికి వస్తా ఉందనుకో, అప్పుడు 20,000 పోతే అది పెద్ద అమౌంట్ అవుతుంది. అట్లా రిలేటివ్. కాబట్టి అది చిన్నదే, కాకపోతే అక్కడ మనం తీసుకునే డెసిషన్స్ కానీ అవన్నీ డైరెక్షనల్ గా ఉండవు. ఓకేనా, ఇదంతా కూడా తర్వాత 22కి 22-23కి ప్రోగ్రెస్ వచ్చింది. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ యురేనస్ చాలా ఇబ్బందికరమైంది, కష్టమైంది. కానీ ఏమైతుంది, మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రోగ్రెస్ వస్తుంది అనమాట. సో ఆ ప్రోగ్రెస్ ని మనం 22, 23, 24 మధ్యలో చెప్తున్నాం, ఎందుకంటే 10th హౌస్ స్క్వేర్ యురేనస్ జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ అంటే రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి స్క్వేర్ జరిగింది కాబట్టి ఇట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్. అర్థమైందా? ఇప్పుడు సరిపోయిందా? సో 8:48 is the right time. మనం వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళాలి ఈ టైం. సో మనం పట్టుకున్నాం అనమాట. లేకపోతే మొన్న ఒక ఆయన్ని అలానే పంపించేసాం, మేము చెప్పింది ఏం సరిపోవట్లేదయ్యా మీకు, మేము చెప్పలేము. అది ఓకే, రైట్. నేను ఇట్లా చూడలేదండి ఎప్పుడు, నేను ఎప్పుడు అదే చూసుకున్నా గానీ అంత కరెక్ట్ గా అక్యురేట్ రావెందుకు అని నేను ఎక్కడైనా ఫీల్ అయ్యేవాడిని అసలు. అంటే మన ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఎక్కడ వర్క్ అవ్వట్లేదని అనిపించేదా? అనిపించేది. అంటే ఇన్ని జరుగుతున్నా ఎందుకు, అన్ని చూపించుకున్నా ఎందుకు అవ్వట్లేదు.
ఓకే ఓకే. అంటే మీరు చూపించే ఏదైతే ఉందరో వాళ్ళందరూ వేదికే ఫాలో అవుతారుగా, వాళ్ళకి ప్రోగ్రెషన్స్ ఏమి ఉండవు కదా, అవును వాళ్ళకి ప్రిడిక్షన్ చేయడం రావట్లేదని అనుకోవాలి తప్ప మనం మనం మనది క్యాలిక్యులేషన్ ఆఫ్ బర్త్ టైం, మనం ఏది వేసినా తులా లగ్నం రాహు నక్షత్రం లగ్నంలో పడినట్టు పునర్వసు తీసుకొని చెప్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి బర్త్ టైంతో క్వశ్చనే లేదు. మీరు ఆ తులా లగ్నం ఇచ్చి పునర్వసు ఇచ్చారంటే వాళ్ళు అదే చెప్తారు, వేరే ఏమి అదే చెప్పారు. సో మీరు అదే ఇప్పుడు దాని 848 ఇచ్చినా వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కూడా ఫెయిల్ అవుతారు, ఎందుకంటే దీనిలో రెట్రో ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అది ఎట్లయినా ఫెయిల్ అవుతారు. రైట్. సో మనం ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటిది? 824 కాదు 848 అని డిసైడ్ చేసాం మనం, అర్థమైందా? ఓకే 848 848 కరెక్ట్. ఓకే సో 848 కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు కానీ తగ్గించుకోవడానికి లేదు. ఓకే 7-8 మినిట్స్ కామనే కదా, 16 మినిట్స్ కన్నా 7-8 మినిట్స్ బెటర్ కదా యాక్చువల్లీ. అవునండి అవును ఓకే వెరీ గుడ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు 2025-26 లో స్క్వేర్ అవుతున్నాడు. ఎస్ ఓకే వీనస్ బుక్త్ జరుగుతుంది, వీనస్ స్టార్ లార్డ్ రెట్రోగ్రేట్ అయ్యాడు, అంటే వీనస్ రెట్రోగ్రేట్ అదే రాహు వీనస్ స్టార్ లార్డ్ అదే వీనస్ రెట్రోగ్రేట్ అయ్యాడు, స్టార్ లార్డ్ మనం అనుకున్న పొజిషన్స్ లో లేడు, కాబట్టి వీనస్ ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ గుడ్ రిజల్ట్స్. కాబట్టి ఏంటిది, మీకు ఆటోమేటిక్ గా ఆపర్చునిటీ ప్రోగ్రెస్ అయింది కాబట్టి, మీ ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి మీరు గమ్మున దాన్ని అట్లా యాక్సెప్ట్ చేసి అట్లా ఉండాలన్నమాట. ఇక్కడ కొత్త జాబ్ లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కానీ బట్ ఓవర్కమ్ చేసుకొని ముందుకు పోవాలి. కొత్త దానిలోకి వెళ్తే అంత ఈజీ కాదు కదా, అవును అర్థమైందా? ఓకే సరే ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఏంటిది, 10th హౌస్ స్క్వేర్ జరుగుతుంది కాబట్టి కొత్తగా ఇక ఇప్పుడు ఆల్రెడీ చైన్ అవుతున్నారు కాబట్టి అది కంటిన్యూ చేయండి, మారమని చెప్పను. ఓకే అంటే ఇప్పుడు మారే ఛాన్స్ వచ్చింది అదే ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది కదా, అది డిసైడ్ అయిపోయింది కదా, అవునవును డిసైడ్ అయిపోయింది కాబట్టి అది మారి అక్కడ హార్డ్ వర్కింగ్ ఉంటది, మళ్ళీ మీకు ప్రూవ్ చేసుకోవాలి కదా మీ ప్రొఫైల్. మళ్ళీ రైట్ రైట్ ఆ ఛాలెంజెస్ ఉంటాయమ్మా, మీకు అనుకున్న మేనేజర్ కంఫర్టబుల్ గా ఉంటదని అనుకోకు, హార్డ్ వర్క్ చేయ అని చెప్తాం అంతే, అర్థమైందా? అదే అదే నీకు ఇప్పుడు దాకా చాలా సాఫీగా వెళ్ళింది, ఫ్లాట్గా వెళ్ళింది అని అనుకున్నట్టుగా అంత ఈజీగా ఉండదు, కొంచెం క్రంచీగా ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అని చెప్పాలన్నమాట. మెర్క్యూరీ ఎలా ఉన్నాడు, మెర్క్యూరీలో డెసిషన్ మేకింగ్ చాయిసెస్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట, అర్థమైందా? మెర్క్యూరీలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, మెర్క్యూరీ డెసిషన్స్ ట్విస్ట్ ఇస్తాయి. కాబట్టి ఈ దశ రెట్రోగ్రేట్ అయ్యి దాని స్టార్లెట్ చతుర్థంలో ఉన్నాడు కాబట్టి సెన్సిటివ్ మదర్ హెల్త్ అవన్నీ కూడా చెప్తాం అనమాట. మెర్క్యూరీ దశ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, 37 వరకు ఉంది దశ. సరే ఓకే ముందుకు వెళ్దాం. మెర్క్యూరీ వక్రించేశాడు కదా, ఓకే ఇప్పుడు మెర్క్యూరీ వక్రించాడు కాబట్టి మెర్క్యూరీ ఇప్పుడు రెట్రోగ్రేట్ అయ్యాడు కాబట్టి డైరెక్ట్ గా సాటర్న్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి, సాటర్న్ ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ గా చెప్తాం మెర్క్యూరీ దశని, అర్థమైందా? సో ఇప్పుడు మెర్క్యూరీలో వీనస్ ఒకటే మంచిగా చెప్పాం, హార్డ్ వర్కింగ్ చెప్తాము. వీనస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూన్ వస్తాడు కదా, మూన్ బాగా ఇస్తుంది రిజల్ట్. ఓకే మూన్ కి ఏం జరుగుతుంది, 10th హౌస్ ట్రైన్ మార్స్ జరుగుతుంది, ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ జరుగుతుంది, అర్థమైందా? సో 2 ఏళ్ల పాటు బాగుంటుంది, 2027, 28, 29 3 ఏళ్ళు. ఓకేనా, ఈ 3 ఏళ్ళు బాగుంటుంది. 28 వరకు వేసుకోండి. 28కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ ప్రోగ్రెస్డ్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తుంది, అది రెట్రోగ్రేట్ అయింది కాబట్టి నెటల్ మెర్క్యూరీగా తీసుకుంటాను నేను. మెర్క్యూరీ విశాఖలో ఉంది, ద్వితీయంలో ఉంది అని తీసుకుంటాను అనమాట. ఇప్పుడు మంచి ట్విస్ట్లు ఉన్నాయి ఈ చార్ట్ లో, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జూపిటర్ని ఫాలో అవ్వాలన్నమాట. మెర్క్యూరీకి మళ్ళీ క్యాన్సిలేషన్ వచ్చింది, ఎందుకంటే జూపిటర్ కూడా రెట్రో అయ్యే ఉన్నాడు కాబట్టి -*- క్యాన్సిల్ అనమాట. ఓకే సో మూన్ బుక్తి పనిచేస్తుంది. మూన్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ మార్స్ బుక్తి వస్తుంది. మార్స్ స్టార్ లార్డ్ అయిన వాడు బాధకుడు అవుతున్నాడు కాబట్టి ఏంటిది 7th లార్డ్ కూడా అయ్యాడు అనమాట ఈయన మార్స్. కాబట్టి ఏంటిది ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేట్ యురేనస్ కి సెక్స్టైల్ ఇవ్వబోతోంది, 10th హౌస్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇచ్చిపోతా ఉంది. కాబట్టి 29 నుంచి ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారు అనుకుందాం, ఉంటే తిరిగి రావాల్సి వస్తుంది, అలా ఛాలెంజెస్ ఇస్తుంది, రాంగ్ డెసిషన్స్ తీసుకునేటట్టు చేస్తుంది, అవన్నీ ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఈ మధ్యలోనే గ్రోత్ కూడా చెప్తాను. 2027లో ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కు స్క్వేర్ ఇస్తుంది రెట్రోగ్రేట్ అయ్యి, కాబట్టి అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది, 10th హౌస్ ట్రైన్ ఇస్తుంది. 2027 అనేది ఒక స్పైక్ ఇయర్, మీరు క్రియేటివ్ జాబ్ లో ఉన్నారు, ఈ యానిమేషన్ లో ఉన్నారు, మూన్ బుక్త్ వస్తుంది, చంద్రబుధులు భాగ్య దశమాధిపతులు, భాగ్యంలోనేమో మళ్ళీ చంద్రుడు ఉన్నాడు, మళ్ళీ వ్యయంలోనేమో ఎగ్జాల్ట్ అయిన మెర్క్యూరీ ఉన్నాడు. సో బుధుడిలో చంద్రుడు లైఫ్ చేంజర్ అనమాట, మీకు 100 రూపాయలు ఉంటే శాలరీ 200 అయిపోవాలన్నమాట, అంత మంచి పొజిషన్ ప్రోగ్రెస్ ఇవ్వాలి. ఎందుకంటే మల్టిపుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి, మామూలుగా జరగట్లేదు. అంటే ఇప్పుడు ఉన్న కంపెనీ నుంచి మళ్ళీ మారిపోతారు మీరు, 1 ఇయర్ చేసి మళ్ళీ 1.5 ఇయర్ చేసి మళ్ళీ మారుతారు, అది చాలా మంచి స్పైక్. అదొక 2 ఏళ్ళు బాగుంటుంది, 1.5-2 ఏళ్ళు బాగుంటుంది. ఓకే దాని తర్వాత నెక్స్ట్
నెక్స్ట్ అదే చెప్పా కదా 29 నుంచి అది అనుకున్నట్టుగా లేదు కాబట్టి వైఫ్ హెల్త్ కన్సర్న్ ఇట్లాంటివన్నీ చెప్తా. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్క్స్ కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఉన్నదే చేయండి, అగ్రెసివ్ ఎక్స్పెక్టేషన్కి వెళ్ళకండి అని చెప్తాను. తర్వాత బుధుడిలో రాహు వస్తాడు, అది కూడా అనుకున్నట్టు లేదు. లేదు కాబట్టి అనుకున్నట్టుగా ఏమీ చెప్పమన్నమాట. ప్రోగ్రెస్ అట్ట ఏమీ చెప్పం. సో ప్రోగ్రెసివ్ మార్స్ అనేవాడు యురేనస్కి సెక్స్టైల్, మెర్క్యూరీకి ట్రైన్, ఇవన్నీ నెగిటివ్ రిజల్ట్స్. సో 29 నుంచి దాదాపు ఆ మార్స్ ముందుకెళ్ళేంత వరకు 34 వరకు అట్లా పనిచేస్తానే ఉన్నది, అది నెగిటివ్గా. అర్థమైందా? ఓకే పనిచేస్తానే ఉన్నది. మళ్ళీ స్పైక్ వస్తుంది, ఎందుకంటే మీకు 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ ఇచ్చిందంటే మళ్ళీ స్పైకే. మళ్ళీ 2035లో కెరియర్ సెటిల్ అయింది బుధుడిలో శని వచ్చినప్పుడు. అర్థమైందా? సో ఇప్పుడు ఈసారి బుధుడు వక్రించి గురు నక్షత్రంలో ఉన్నాడు, గురువేమో పంచమంలో ఉన్నాడు. సో రెట్రోగ్రేషన్ క్యాన్సిలేషన్ లేదు. వీనస్ ఏమో రెట్రోగ్రేట్. సరే, చాలా జాగ్రత్త. ఈ స్టాక్స్, ఇన్వెస్ట్మెంట్స్, రెగ్యులర్ జాబే చేయాలి. డెసిషన్ మేకింగ్ మిస్టేక్ చేసేవాళ్ళు సేమ్ అదే చేయాలి. రిపిటేటివ్ అటెంప్ట్ ఏర్పడతా ఉంటుంది వర్క్లో. మనం చేసిన వర్క్ తొందరగా నచ్చదు, 4-5 వర్షన్స్ ఆఫ్ వర్క్ అడుగుతూ ఉంటారు. అది డిజైనింగ్లో ఉండే కామనే. ఇంకో 4 వర్షన్లు ఎక్కువే మనల్ని అడుగుతారు తప్ప తొందరగా సాటిస్ఫై అవ్వరు జనాలు. కనిపించిందా? అవును అవును, పక్కోడితో కంపేర్ చేస్తే ఇంకెక్కువగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి అది. ఇదైతే కరెక్ట్. మిగిలిన తప్పే కదా. అలా ఓకే, సరే. ఏదేమైనా కానీ 35కి మళ్ళీ కెరియర్ రేజ్ అయింది. కెరియర్ ఏదైతే చేస్తున్నారో మీరు వాటిలో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. బుధుడు ఏదో రకంగా ముందు తీసుకుపోతాడులే, ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, ఏదో రకంగా పట్టుకుపోతాడు. మధ్యలో రకరకాల క్యాన్సిలేషన్స్ వస్తున్నాయి. ఏదేమైనా కానీ ఇక్కడ గ్రోత్ ఇక 36 నుంచి ఒక 6-7 ఏళ్ల పాటు మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది చార్ట్. 36 ఇక కేతు దశ వచ్చింది. కేతు స్టార్ లాడైన మార్స్ ఎగ్జాల్ట్ అయ్యాడు, ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేదు, బాగుంది. సో కాబట్టి కేతు కూడా మా ప్రాపర్టీ అవన్నీ ఇస్తాడనమాట. ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ సాటర్న్ జరుగుతుంది, అవన్నీ మంచి మంచి ఆస్పెక్ట్స్ అనమాట. అసలు మంచిగా పోతా ఉంది చార్ట్. 10 దాదాపు ఎక్కడి వరకు పోద్దో తెలుసా చెప్తే, ఇక అక్కడి వరకు ఇక ఆగదనమాట చార్ట్. వీనస్ డైరెక్ట్ అయిపోయాడు. 10th హౌస్ యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చేంత వరకు పోతుంది, ఆగిపోద్ది అక్కడికి. 2053 వరకు పోతుంది చార్ట్, 52లో ఆగుతుంది. అక్కడ వరకు అంటే మనం కెరియర్ అంతా కూడా అప్పటి వరకు మనము ప్లాన్ చేయొచ్చు. అక్కడ ఒక 2 years బాగాలేదు, అది దాటి ఓవర్కమ్ చేశారంటే ముందుకు కూడా పోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో అక్కడికి ఇక ప్రోగ్రెసివ్ మార్స్ కూడా మిక్స్డ్ ఆస్పెక్ట్లే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వెరీ గుడ్, బాగానే ఉన్నాయి. అప్కమింగ్ దశలు బాగానే ఉన్నాయి. మెర్క్యూరీ తర్వాత కేతు 2 యోగిస్తున్నాడు. వీనస్ కూడా ఒక హాఫ్ అయితే ముందుకి బాగానే పోతున్నాడు. ఓకేనా? సో 44 అంటే వీనస్ ఏమి కాంప్లికేట్ చేయట్లేదు. వీనస్ రెట్రో అయినా కూడా బట్ చాలా వరకు అవుతున్నాడు. అంటే ఏంటంటే మనం చేసేది ఫాలో అయ్యేదే పోతా ఉండాలి. కొత్త దానిలోకి మారితే ట్విస్టులు ఇస్తాయి. సో ఎప్పుడు కూడా మనం పరమానంద శిష్యులాగా మనం కావాలని మనం జాబ్ని మానేసి అట్లా ఏమీ చేయకూడదు అనమాట. సో ఆటోమేటిక్ గా జరిగేదాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంతే. అదే ఇది నేను ఇప్పటి వరకు అన్ని ఆటోమేటిక్ గానే అవే యాక్సెప్ట్ చేస్తున్నాను. అస్సలు అంతే అలానే ఫ్రస్ట్రేట్ అయ్యి నేను ఏదో చేస్తానని అనుకున్నామా, మన మీద పడుతుంది యానిమేషన్. నాకు ఇప్పటి వరకు నేను ఓన్ గా చేయలేదు, ముందుంది. సో అది ఉంటుందనే డిసిషన్ తోనే నేను క్లోజ్ ప్రతిదీ. మేము నక్షత్ర సిరీస్ చేసినప్పుడు అనుకున్నాం కొంచెం ఏదైనా యానిమేటివ్ ఆర్ట్ చేద్దాం అట్ట, అంత సీన్ లేదులే మనకి, మామూలుగా చేసేది చేద్దామని ఊరుకున్నాం. ఇక కానీ యాక్చువల్ గా యానిమేషన్ కావాల్సింది ఇందులోనే అండి, ఈ ఫీల్డ్ లోనే, ఆస్ట్రాలజీలో కావాలి. అవును, ఎందుకంటే అన్ని వీ కెన్ సీబుల్, ఓన్లీ ఇమాజినేషన్ అనేది ఇక్కడే ఆస్ట్రాలజీలోనే వస్తుంది. స్టోరీ బోర్డ్ బాగా బిల్డ్ చేస్తే చాలా బాగా వస్తుంది. అంటే మనకి నాలెడ్జ్ లేకుండా కదా, మనకి అంత మన మ్యాథమెటిక్స్ ఓకే గానీ యానిమేషన్ అంత క్రియేటివ్ కాదు. ఓకే పర్లేదు, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ గానీ బట్ అంత నాకు అదే అంటే ఏదైనా చూపించాలి. ఇప్పుడు మనం మైథలాజికల్ ఇవన్నీ చూస్తుంటాం, అవి బుక్ లో స్టోరీ కన్నా విజువల్ గా ఏంటంటే ఇప్పుడు ఏ ప్రాంప్ట్ తో మనము యానిమేషన్ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లాస్ట్ 1 year నుంచి చాలా బాగా చేస్తున్నారు, ట్రై చేయొచ్చు. బట్ ఫండమెంటల్ ఆర్ట్ లేకుండా, థాట్ లేకుండా చేయలేం. బట్ ప్రాసెసింగ్ కి టైం పడతా ఉంటది, మనం ఇన్వెస్ట్ చేయాలి, అన్నిటి మీద టైం ఇన్వెస్ట్ చేయాలి ముఖ్యంగా, అప్పుడు మంచిగా అవుతాయి. డెఫినెట్లీ ట్రై చేయాలి. ఇంకా ఎలా అనిపించింది? నచ్చింది అనాలిసిస్?
సూపర్ అండి, చాలా బాగా మనము అనిపించింది. బోర్లా బక్కల పడి పైకి లేసాం కదా చాట్ మీద. అది కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు ఒక టైం చెప్పిందంటే మనం అదే ఫాలో అయిపోతాం. అది కరెక్టా కాదా అనేది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి కొంచెం అవును. వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది. ఓహో దీని వల్ల అంటే మనం జరుగుతున్న వాటిని వెనక్కి ముందుకు చూసుకొని మన టైం ప్రెడిక్ట్ ఇప్పుడు చేసి. ఫస్ట్ టైం చెప్పింది ఆ ఎపిసోడ్ అంతా పని చేయలేదు. తర్వాత మనకి ఎప్పుడైతే టైం 8:48 వేసుకున్నాం అప్పటి నుంచి ప్రిడిక్షన్స్ అన్ని టాలీ అయ్యాయి కదా, సింక్ లో ఉన్నాయి. ఎస్ 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 వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, అంతేనా? క్వశ్చన్స్ అయిపోయా? యా, మాక్సిమం అంటే కెరియర్ గురించే అది ఒకటే, మిగతా అంతా హెల్త్ అవన్నీ హ్యాపీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. యా అండి.